ఇక్కడ పడుకోవడానికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆ గదిలోకి. ఎందుకు? పిల్లల దగ్గర పడుకోవడానికి. అక్కడ అత్తయ్య పడుకుంటుందని చెప్పావు కదా, నువ్వు ఇక్కడ పడుకో. ఊరుకోండి, ఆవిడేదో అంటే మీరు కూడానా? ఏ, ఇక్కడ పడుకోవడం ఇష్టం లేదా? నాతో ఉండడం కష్టంగా ఉందా? అలా అయితే చెప్పు, నీ చేయి ఇప్పుడే వదిలేస్తాను. వద్దండి. నా చేతిని వదలకండి. మీరు వదిలినా నేను వదిలిపెట్టను. లక్ష్మి, ఏంటా కన్నీళ్ళు? ఎందుకు? మనం ఎప్పటికీ కలిసి ఉంటాం కదండి, మళ్ళీ విడిపోం కదా. అందుకే కదా నీ చేయి పట్టుకున్నాను. నువ్వు నా భార్యవని రేపు మా ఫ్రెండ్స్ అందరికీ, ఎల్లుండి మన పెళ్లి రోజు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు నువ్వు అడగచ్చు. కొన్నాళ్ళు మన మధ్య ఏం జరిగిందో నీకు తెలుసు. మనీషా ఎప్పుడు మన మధ్యలో ఉండేది. ఇప్పుడు తనే వెళ్ళిపోతానంటుంది. తనని నేను ఆపను. నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఎప్పటికీ నేను నీ వాడిగా ఉండిపోతాను లక్ష్మి. చాలా థ్యాంక్స్ అండి. నేను కాదు వదిన గారు, నేను కాదు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు నేను కాదు అంటూ నువ్వు వచ్చావేంటి? నన్ను పిలిచావు కదా వదినా. ఇక్కడ నూనె ఎవరు పోసారో అడగడానికి పిలిచాను. నూనె పోసింది నేను కాదు అని చెప్పడానికి వచ్చాను. నిజం చెప్పవే, ఇది నీ పనే కదా? నా నడుం విరక్కొట్టాలని పథకం వేశావు కదా? తనెందుకు అలా చేస్తుందక్క? ఆయిలు పొరపాటున పడి ఉంటుందిలే. అలా చెప్పండి బావుగారు. వదిన అన్నిటికీ నన్నే అనుమానిస్తుంది. అమ్మ గురించి మేనమామకు తెలియదా అని నీ గురించి నాకు తెలియదటే? మీకు నేనంటే గిట్టదని నాకెప్పుడో తెలుసు. అక్క వదిలే, గొడవెందుకు? ఏం కాలేదు కదా. అమ్మా లక్ష్మి, నువ్వు మిత్రతో బయటకెళ్ళాలి కదా, వెళ్ళి రెడీ అవ్వు. పిల్లలు మేము చూసుకుంటాం. సరే మావయ్య గారు, మీరు జాగ్రత్త పెద్దమ్మా. మీకేం కావాలన్నా నన్ను జానును అడగండి. ఒరే జయదేవు, నువ్వు లక్ష్మి గురించి చెప్తే ఏమో అనుకున్నాను గాని నిన్నటి నుంచి దాన్ని చూస్తూ ఉంటే బంగారంలా కనిపిస్తోంది. అది కోడలు కాదురా, కూతురు. అవునక్క, ఇద్దరు మగపిల్లలున్న ఇంట్లో లక్ష్మి ఆడపిల్లలేని లోటు తీరుస్తోంది. తను నిజంగా బంగారం అక్క. ఏంటి శ్రీవారు పొద్దున్నే ఎక్కడికి రెడీ అవుతున్నారు? జాను, ఆపండి, కాఫీలో పడుతుంది. అవును, నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికండి? అన్నయ్య చెప్పాడు కదా మనం కూడా రీయూనియన్ కి వెళ్ళాలి అని. మర్చిపోయావా? మావగారు ఏదో మాట వరుసకి మనల్ని రమ్మంటే మీరు నిజంగానే రెడీ అవుతున్నారా? అన్నయ్య మనస్ఫూర్తిగానే రమ్మన్నాడు కదా. అంటే మాత్రం అలా ఎలా వెళ్తాం? వెళ్తే బాగుంటుంది జాను. వాళ్ళ మధ్యలో మనం పానకంలో పుడకలా ఉంటాం. ఏంటి జాను నువ్వు అనేది? భార్య భర్త సరదాగా వెళ్తున్నారు, వాళ్ళ మధ్యలో మనం ఎందుకు? వాళ్ళు మాత్రమే అయితే ఎంజాయ్ చేస్తారు. మనం కూడా వెళ్తే వాళ్ళకి మనల్ని చూసుకోవడానికి టైం సరిపోతుంది. నిజమే శ్రీమతి, నేనంత ఆలోచించనే లేదు సుమా.
మీ అక్క బావల ప్రైవసీ గురించి బాగానే ఆలోచించావు. వాళ్ళు మీ అన్న వదిళ్ళు కాదా ఏంటి? అది సరే, మనం కూడా వస్తామని నైట్ చెప్పాం కదా, వెళ్ళకుండా ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. ఓకే, చేస్తాను. కానీ ఇంట్లో ఉండి ఏం చెయ్యాలా అని. ఈ శ్రీమతితో టైం స్పెండ్ చేయండి. రియలీ? ఈ రోజంతా నువ్వు నాకు టైం ఇస్తావా? ఎందుకు ఇవ్వను? అక్క బావ బయటికి వెళ్ళగానే మనం షాపింగ్కి వెళ్దాం. అక్కకి బావకి బట్టలు కొందాం. రేపటి పెళ్లి రోజుకి ఇల్లంతా అందంగా డెకరేట్ చేద్దాం. పూలదండలు, బెలూన్లు, కేక్ అన్నీ రెడీ చేద్దాం. బోలెడు పనులున్నాయి కదా. మ్మ్. నీతో టైం స్పెండ్ చేయడం అంటే ఇదే? నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను. దీనికన్నా నేను వెళ్ళి అన్నయ్య ఫ్రెండ్స్ని కలవడమే బెటర్ ఏమో. మీ అన్నయ్య వదిలిన పెళ్లి రోజు పనులు చేయడం బెటర్ కదా ఏంటి? అవును, రీయూనియన్ అంటే అంత ఎక్సైట్ అవుతున్నారు. మీ కాలేజ్ డేస్ లో మీకెవరైనా లవర్ ఉన్నారా ఏంటి? మా అన్నయ్య వాళ్ళ గెట్ టుగెదర్కి ఇప్పుడు అదెందుకు వస్తుందిలే. అంటే మీకు లవర్ ఉందన్నమాట. ఆ, ఎందుకు లేదు? ప్రతి మనిషికి పాస్ట్ లో లవ్ స్టోరీ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఈ సంక్రాంతికి ఒక సినిమా కూడా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇంతకీ మీ లవర్ ఎవరు? ఎలా ఉంటుంది? ఎలా అంటే